హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రమణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ట్విట్టర్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, వెబ్సైట్లో కానీ ఐక్యూ అయితే కనుక హల్చల్ చేస్తుందన్నమాట. ఒక కొత్త వేరియంట్. అదే మనకి ఐక్యూ నియో 11. చాలా యూట్యూబర్స్ అన్బాక్సింగ్ చేశారు, బట్ అది మనకి చైనా వేరియంట్ అనమాట. ఈ మొబైల్ కమ్మింగ్ సూన్ మన ఇండియాలోకి రాబోతుంది. ఇది మనకి ఐక్యూ నియో 10కి సక్సెసర్ అని చెప్పొచ్చు. ఐక్యూ నియో 11 అనమాట. స్పెక్స్ అయితే కనుక చాలా బాగున్నాయి. ఇది దేనికి కాంపిటీషన్ అనుకుంటే OnePlus 15R కరెక్ట్ కాంపిటీషన్ అవుతుంది అనమాట. సేమ్ స్పెక్స్ ఇందులో ఉంటాయి, బట్ దీనికన్నా మనకి బెటర్ స్పెక్స్ ఉంటాయి ఐక్యూ నియో 11లో వచ్చేసరికి. ప్రైస్ మాత్రం అప్రాక్స్గా మనకి ఇంచుమించుగా సేమ్ ప్రైస్ తీసుకొస్తారని చెప్పి కొన్ని వెబ్సైట్లో మనకి చెప్తూనే ఉన్నారు. అయితే ఈ ఐక్యూ నియో 11లో స్పెక్స్ ఏమున్నాయి దాని గురించి క్లారిటీగా మీతో మాట్లాడతాను. స్పెక్స్ అయితే మాత్రం అరాచకంగా ఉన్నాయి. నేను చెప్తున్నా స్పెక్స్ అయితే కనుక టాప్ లెవెల్లో ఉన్నాయి. ఇదే స్పెక్స్తో పాటు మన ఇండియాలోకి తీసుకొస్తే కనుక ఐక్యూ నియో 11కి సక్సెసర్ అని చెప్పొచ్చు. గ్రాఫ్ విపరీతంగా పెరుగుతుందన్నమాట. జెడ్ సిరీస్కి ఎంత గ్రాఫ్ ఉందో నియో సిరీస్ కూడా అంతే గ్రాఫ్ ఉందన్నమాట. ఈ స్పెక్స్తో పాటు ఈ మొబైల్ లాంచ్ చేస్తే కనుక టాప్ లెవెల్లో ఉంటుంది. దీని గురించి క్లారిటీగా మీతో మాట్లాడతాను. స్కిప్ చేయకుండా మీరు ఎండ్ వరకు చూడండి. నా పేరు రమణ, మీరు చూస్తున్న రమణ టెక్ లైఫ్. చాలా వరకు డీల్స్ వస్తున్నాయి అనమాట. ఫెస్టివల్స్ వస్తున్నాయి కాబట్టి, అదే కాకుండా రిపబ్లిక్ సేల్స్ మనకి జనవరిలో స్టార్ట్ అవుతాయి కాబట్టి ఇప్పుడే ఫాలో అవుతూ ఉండండి. మన ఛానల్ వచ్చేసరికి అండ్ టెలిగ్రామ్ ఛానల్ బార్ కూడా వచ్చే ఉంటుంది. డిస్క్రిప్షన్ లింక్ ఇస్తున్నాను, ఫాలో అవుతూ ఉండండి. మీకు ఎప్పటికప్పుడు డీల్స్ వస్తే కనుక పోస్ట్ చేస్తూనే ఉంటున్నాను. టాపిక్కి వెళ్ళిపోతే ఫస్ట్ డిజైన్ క్వాలిటీ గురించి మాట్లాడదాం. డిజైన్ క్వాలిటీ అయితే కనుక ఐక్యూ నియో 10కి ఐక్యూ నియో 11కి చేంజ్ అయిందనమాట. బట్ ఐక్యూ నియో 9 ఉంచారా అదే మాదిరిగా మనకి ఐక్యూ నియో 11 తీసుకొస్తున్నారు అనమాట. అంటే గేమింగ్ వైజ్ మనకి ఒక మంచి మొబైల్ తీసుకొస్తుందని చెప్పి వీళ్ళు ముందుగానే మనకి చెప్తూనే ఉన్నారు. బ్యాక్ సైడ్ మనకి వర్టికల్ తీసుకొస్తున్నారు కెమెరా బంప్స్ వచ్చేసరికి. ఆ కెమెరా దగ్గర మనకి అల్యూమినియం ఫ్రేమ్ ఉండాల్సింది అని చెప్పి ఒక మెన్షన్ చేశారు ఒక వెబ్సైట్లో వచ్చేసరికి. చుట్టూ ఫ్రేమ్ మనకి అల్యూమినియం బోర్డుతో వస్తుంది. బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ మనకి గ్లాస్ బోర్డుతో వస్తుంది. అండ్ మనకి 3 కలర్స్తో వస్తుంది అనమాట. బ్లూ కలర్, ఆరెంజ్ కలర్ అండ్ లైట్ బ్లూ కలర్. ఈ 3 కలర్స్తో వస్తుంది. ఈ కలర్ అని సరే మనకి సమ్మర్లో మనకి విజిబుల్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసరికి. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి పంచోల్ డిస్ప్లేతో వస్తుంది. స్క్రీన్ టు బార్డర్ రేషియో అయితే మాత్రం ఆక్యుపై చేసింది 96% వరకు. సో బ్యాక్ సైడ్ డిజైన్ క్వాలిటీ కానీ, ఫ్రేమ్ కానీ అండ్ బిల్ క్వాలిటీ కానీ చాలా బాగా హ్యాండిల్ చేస్తారు. ఆ ప్రైస్ మీద తీసుకొస్తే కనుక మంచి ఇంప్లిమెంట్ ఉంటుంది ఇందులో వచ్చేసరికి. ఒక సైడ్ మనకి ఏం ప్రొవైడ్ చేయరనమాట బటన్స్ వచ్చేసరికి. ఎందుకంటే మనం గేమింగ్ అన్నప్పుడు ఇన్ హ్యాండ్ ఫీలింగ్ అనేది బాగుండాలి, ఫింగర్స్ పెయిన్ రాకుండా ఉండాలి. సో అందుకే మనకి ఒకవైపు మనకి ఎటువంటి బట్స్ ఇందులో ప్రొవైడ్ చేయరు. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే డిస్ప్లే క్వాలిటీ. డిస్ప్లే క్వాలిటీ గురించి ఏం మాట్లాడతాం మామా, టాప్ లెవెల్లో ఉండబోతుంది ఈసారి డిస్ప్లే క్వాలిటీ వచ్చేసరికి. 6.8 to 2K డిస్ప్లేతో వస్తుంది. ఎల్టీపో ప్యాన్లో సూపర్ ఎమ్ డిస్ప్లేతో వస్తుంది. 140 రిఫ్రెష్తో వస్తుంది. స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. డాల్బీతో వస్తుంది. పీక్ బ్రైట్నెస్ 4500 నిట్స్ మ్యాక్సిమం బ్రైట్నెస్తో వస్తుంది. సో బ్రైట్నెస్ లెవెల్ కానీ, డిస్ప్లే క్వాలిటీ కానీ, ఆడియో క్వాలిటీ కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు. స్క్రీన్ టు బార్డర్ కూడా ఆక్యుపై చేస్తుంది అన్నమాట. మల్టీమీడియా చూస్తాం అనుకుంటే కనుక ఈ డిస్ప్లే క్వాలిటీ వేరే లెవెల్లో ఉంటుందన్నమాట. ఆ ప్రైస్ సెగ్మెంట్లో చాలా కంపెనీస్ మనకి ఇంకా మనకి 1.5 అయితే మాత్రమే తీసుకొస్తున్నారు. అదే కాకుండా ఎల్పిఎస్ ప్యానల్ మాత్రమే తీసుకొస్తున్నారు. బట్ ఈసారి గేమ్ చేంజర్ అనమాట. 2K డిస్ప్లే, ఎయిర్ రిఫ్రెష్ అనేది కొంచెం పెంచుతున్నారు అనమాట. సో అన్ని కేటగిరీలో పెంచుకుంటూ వెళ్ళారు. డిస్ప్లే క్వాలిటీ అయితే మాత్రం అద్భుతంగా ఉండబోతుంది. ఇది కానీ తీసుకొస్తే కనుక నార్మల్గా అయితేనే మనకి డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. ఐక్యూ నియో 10లో వచ్చేసరికి సెట్టింగ్లో వివిడ్లో పెట్టుకుంటే కనుక ఇందులో మనకి వివిడ్లో ఏం పెట్టుకోవసరం లేదు. నార్మల్గా డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది ఇందులో వచ్చేసరికి. ఎంత తక్కువ మాట్లాడుతుంది అంతే మంచిది ఈ డిస్ప్లే క్వాలిటీ వచ్చేసరికి. ఎక్కడి నుంచి మనకి వేరే కంపెనీస్ దీన్ని చూసి పోటీ పడుతూ ఉంటాయి అనమాట. దీన్ని కాపీ కొడుతూనే ఉంటాయి డిస్ప్లే క్వాలిటీ విషయంలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మోటో కాపీ కొడుతూ ఉంటుంది. ఫస్ట్ అసలు స్టార్టింగ్ తీసుకొచ్చిందే మనకి 1.5K మోటో అనమాట. దాని తర్వాత మనకి అన్ని బ్రాండ్ తీసుకొచ్చారు. సో ఈసారి ఫస్ట్ టైం మనం తీసుకొస్తున్నారు ఐక్యూ వచ్చేసరికి. దీని తర్వాత మనకి అన్ని బ్రాండ్ తీసుకొస్తారు. బడ్జెట్ కానీ, హై రేంజ్ కానీ, 2K డిస్ప్లే వచ్చేసరికి. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే ప్రాసెసర్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు. ఇది మనకి స్నాప్డ్రాగన్తో వస్తుంది. 8 Elite Gen 5 ప్రాసెస్తో వస్తుంది. అండ్ 16తో వస్తుంది. 3+4 అప్డేట్స్ యూజ్ చేస్తారు. మేజర్ హెల్త్ చెప్పాలంటే 12GB ర్యామ్తో వస్తుంది, 16GB ర్యామ్తో వస్తుంది, 250GB స్టోరేజ్తో వస్తుంది, 512GB స్టోరేజ్తో వస్తుంది. ఈసారి ర్యామ్ కొంచెం పెంచబోతున్నారు అనమాట. బేస్ వేరియంట్ మనకి 12GB ర్యామ్తో వస్తుంది. ర్యామ్ వచ్చరికి LPDDR5X Ultraతో వస్తుంది. UFS 4.1 సపోర్ట్ చేస్తుంది. ఇంకా ప్రాసెస్ గురించి మాట్లాడితే ఎంత తక్కువ మాట్లాడితే అంతే మంచిది. వీసీ కూలింగ్ సిస్టమ్ ఉంటుంది ఇందులో వచ్చేసరికి. గ్రాఫిక్స్ లెవెల్ కానీ, గేమింగ్ ఆడినప్పుడు కానీ ఆ డిస్ప్లే క్వాలిటీ, ఆ రిఫ్రెష్ అనేది చాలా బాగుంటుంది అనమాట. మన కాల్ ఆఫ్ డ్యూటీ కానీ, పబ్జీ కానీ 140 రిఫ్రెష్తో మనం ప్లే చేయొచ్చు. నార్మల్గా అయితే 120 మాత్రమే ఉంటుంది. మిగతావన్నీ ఫేక్ అనమాట. మీరు ఎంత మెన్షన్ చేసినా సరే మనకి ఫేక్ గానే తీసుకొస్తారు. కాల్ ఆఫ్ డ్యూటీ మాత్రం మనకి ఒరిజినల్ గా ఉంటుంది, కానీ మిగతావన్నీ కూడా మనకి కొన్ని ఫేక్ ఫ్రేమ్స్ యాడ్ చేస్తూనే ఉంటారు. ఎనీవే స్మూత్నెస్ మాత్రం హైలైట్ గా ఉంటుంది. కొత్త కొత్త మోడ్స్ తీసుకురావాలంటే కనుక ఐక్యూలో కొంచెం బెటర్ గా ఉంటుంది అనమాట.
సో ప్రాసెస్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంతే మంచిది. ది బెస్ట్ ప్రాసెసర్ అవుతుంది. నాకు తెలిసి ఈ ప్రాసెసర్ అప్రాక్స్ గా మనకి 3.3 మిలియన్ స్కోర్ చేసింది అనమాట. స్కోర్ విషయంలో కానీ, ర్యామ్ విషయంలో కానీ, ప్రాసెస్ విషయంలో కానీ, స్టోరేజ్ విషయంలో కానీ, అప్డేట్ విషయంలో కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు. ఇది వచ్చేసరికి బాగానే ఉంటుంది అనమాట ఈ ప్రాసెసర్ వచ్చేసరికి. ఇక నెక్స్ట్ మాట్లాడితే బ్యాటరీ, బిగ్ బ్యాటరీ ఉండబోతుంది. ఇందులో వచ్చేసరికి 7500 mAh బ్యాటరీతో వస్తుంది. బాక్స్లో మనకి 100 వాట్స్ ప్రొవైడ్ చేస్తారు. బైపర్ ఛార్జ్తో వస్తుంది ఈ మొబైల్ వచ్చేసరికి. సో 100 వాట్స్ ఇస్తున్నారు కాబట్టి చాలా ఫాస్ట్గా మనకి ఛార్జ్ అవుతుంది. విత్ ఇన్ 1 అవర్ పైన మనకి ఛార్జ్ అవుతుంది అనమాట. 1.5 అవర్ పైన పడుతుంది మనకి ఛార్జ్ వచ్చేసరికి. అండ్ బ్యాటరీ కెపాసిటీ 1 డే వస్తుంది. సిలికాన్ బ్యాటరీ కాబట్టి బిగ్ బ్యాటరీ. ఈ బ్యాటరీ మనం ఫ్యూచర్లో చాలా కంపెనీస్ చూస్తూనే ఉంటాము. ఇది ఒక బిగ్ బ్యాటరీ కాబట్టి 1 డే పైనే వస్తుంది. ఒక నార్మల్ యూజ్ చేస్తాను అనుకుంటే కనుక 1.5 వస్తుంది అనమాట. డే టు యూజ్ చేస్తాను అనుకున్నా సరే, హెవీగా యూజ్ చేస్తాను అనుకున్నా సరే ఈ బ్యాటరీ బ్యాకప్ 1 డే వస్తుంది. బ్యాటరీ కూడా నో కాంప్రమైజ్ బాగానే తీసుకొస్తున్నారనమాట ఇది వచ్చేసరికి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ కెమెరాస్ అనమాట. కెమెరా కొంచెం కాంప్రమైజ్ అవుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ గా OnePlus లో మనకి కెమెరా కాంప్రమైజ్ అయ్యిందనమాట. సో ఇందులో మనకి రెండు కెమెరాలు ఉండబోతున్నాయి. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, సెల్ఫీ 16 మెగాపిక్సెల్. బ్యాక్ సైడ్ నుంచి 4 కేబుల్ ఉంటుంది. ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెప్పులతో వస్తుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెప్పులతో వస్తుంది. సెల్ఫీ కూడా మనకి ఒక నార్మల్గా ఉంటుంది అనమాట. కెమెరా క్వాలిటీ కొంచెం పెంచుంటే మాత్రం ఈ మొబైల్కి హైలైట్ అయిపోను అనమాట. బట్ కెమెరా క్వాలిటీ కాంప్రమైజ్ అవుతూనే ఉంటారు ఎవరి బడ్జెట్లోకి వచ్చేసరికి. ఐక్యూ అనగానే మనకి కెమెరా క్వాలిటీ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ తగ్గుతూ ఉంటుంది అనమాట. ఇందులో మనకి సేమ్ అలాగే కనిపించింది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ ఒక సెన్సార్ తీసుకొస్తే కనుక చాలా బాగుంటుంది. బట్ వీళ్ళు మాత్రం మనకి 2 కెమెరాలు, ఒక యావరేజ్ కెమెరాలు తీసుకొస్తున్నారు. మెయిన్ కెమెరా అయితే కనుక బాగానే ఉంటుంది కానీ ఒక సెకండరీ కెమెరా మాత్రం మనకి కొంచెం డిసప్పాయింట్ చేస్తారు ఇందులో వచ్చేసరికి. ఎనీవే మన ఇండియాకి వచ్చేసరికి ఖచ్చితంగా మెగాపిక్సెల్ అనేది మార్చొచ్చు. సో ఫ్యూచర్లో మనకి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ అదర్ వేరే కెమెరా తీసుకొస్తే కనుక ఆశ్చర్యపోవసరం లేదు. ఇది మన ఛానల్ వస్తుంది కాబట్టి ఇండియాలోకి వచ్చేసరికి కెమెరాస్ కొంచెం మారుతూ ఉంటారు. ఎందుకంటే స్టూడెంట్స్ దృష్టిలో పెట్టుకుని తీసుకొస్తుంటారు కాబట్టి కొన్ని మోడ్స్ మనకు తీసుకొస్తూనే ఉంటారు ఇందులో వచ్చేసరికి. అండ్ మేజర్గా చెప్పాలంటే హైలైట్ పాయింట్ క్యూ చిప్సెట్. ఇందులో మనకి క్యూటీ చిప్సెట్ ఇందులో యూజ్ చేస్తారు కాబట్టి ఇది మనకి హైలైట్గా ఉంటుందన్నమాట. ఇది ఎక్కడ ఉపయోగపడుతుందంటే మనకి డిస్ప్లే విషయంలో కానీ, కెమెరా క్వాలిటీ విషయంలో కానీ, ప్రాసెస్ విషయంలో కానీ, ర్యామ్ స్టోరేజ్ ప్రతి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఈ చిప్సెట్కి మంచి మార్కెట్ ఉంది. వీళ్ళు ఎక్కువ హెల్ప్ చేస్తూ కూడా ఇదే అనమాట. ఇక నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ ప్రైజ్ అని తీసుకొస్తారు అనుకుంటే మొన్న మనకి ఐక్యూ నియో 10 వచ్చేసరికి 30 నుంచి 35,000 ఈ ప్రైస్ సెగ్మెంట్లో తీసుకొచ్చారు కదా. అదే ప్రైస్ సెగ్మెంట్లో ఈ ఐక్యూ నియో 11 తీసుకొస్తే హైలైట్గా ఉంటుంది. బట్ ఆ ప్రైస్ సెగ్మెంట్లో తీసుకురారు. 35,000 నుంచి 40,000 ఈ ప్రైస్ సెగ్మెంట్లో తీసుకొస్తారు. బికాస్ ఐక్యూ 15 ఒక 20,000 పెంచేశారనమాట. ఐక్యూ 13కి, ఐక్యూ 15కి. అదే మాదిరిగా మనకి ఐక్యూ నియో 10కి, ఐక్యూ నియో 11కి ఇంచుమించుగా ఒక 8,000 రూపీస్ కానీ, 6,000 రూపీస్ కానీ మనకి ఖచ్చితంగా డిఫరెంట్ ఉంటుంది. ఒక 40 బిలో తీసుకొస్తారన్నమాట ఈ మొబైల్ వచ్చేసరికి. ఇది గట్టి పోటీ దేనికంటే మనకి OnePlus 15Rకి. బట్ వన్ ప్లస్ ఐక్యూఏ. OnePlusకి ఆక్సిజన్ వాయిస్ ఒక 5 పొట్టు లాంటిది అనమాట. దానికి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. అదే కాపాడుతూ ఉంటుంది మనకి OnePlus వచ్చేసరికి. స్పెక్స్ గురించి పక్కన పెట్టినా సరే ఆక్సిజన్ వాయిస్ మాత్రం గట్టి పోటీ ఉంటుందన్నమాట అన్ని బ్రాండ్స్కి వచ్చేసరికి. ఇది ఈరోజు టాపిక్. ఒకవేళ ఈ మొబైల్ మీరు ప్రైస్ ఎంత తీసుకొస్తారని చెప్పి అనుకుంటే కింద కామెంట్ చేయండి. ఈరోజు టాపిక్ ఇదన్నమాట. మీకు నచ్చిందని ప్లీజ్ లైక్ చేయండి. నా పేరు రమణ, మీరు చూస్తున్న రమణ టెక్ లైఫ్. బాయ్, జై హింద్.